అందరికీ నమస్కారం. ఇవాళ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను, సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతున్నానన్న హామీపై జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు. నాసిరకం మద్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు మానాలు హరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మద్యపాన నిషేధంపై మాట తప్పి మడమ తిప్పి నాసిరకం మద్యం సరఫరా చేసి ఇవాళ తన మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని ఇవాళ ప్రజల ప్రాణాలని హరించే పరిస్థితికి జగన్ రెడ్డి వెళ్ళిపోయాడనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మద్యం రేట్లు ఇప్పటికి 3 సార్లు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 57 నెలల పాలనలో సుమారు 2,00,000 కోట్ల నాసిరకం మద్యం అమ్మి దానిలో 1,00,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి చేర్చుకున్నాడు ఈ జగన్ రెడ్డి. ఇవాళ ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో నాసిరకం మద్యం తాగి సుమారు 35 లక్షల మంది రోగాల బారిన పడడం జరిగింది. అందులో దాదాపు 30,000 మంది ప్రాణాలు కోల్పోయి వారి భార్యల మాంగళ్యాలు మంట కలిసిపోయిన పరిస్థితి. 4 ఏళ్లలో మద్యం ముడుపులు నాసిరకం మద్యంతో 1,00,000 కోట్లు, ఇతర బ్రాండులతో 1,00,000 కోట్లు, మొత్తం 2,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి చేరాయనేది వాస్తవం. అదేవిధంగా ఇవాళ మద్యం మత్తులో నాసిరకం మద్యం తాగడంతో పెద్ద ఎత్తున యువత నిర్వీర్యమైపోతున్న పరిస్థితి వస్తుంది. మద్యం మత్తులో అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, హత్యలు పెరిగిపోయిన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చవి చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే రోడ్డు పక్కన కూరగాయల దుకాణాలు కానీ, చివరికి సోడాలు అమ్ముకునే షాపుల్లో కూడా ఇవాళ గూగుల్ పే కానీ లేదు ఫోన్పేలతో డిజిటల్ చెల్లింపులు జరిగే ఈ రోజుల్లో మద్యం షాపుల్లో మాత్రం నగదు మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఇవాళ జగన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించాడు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టు పెట్టి 39,705 కోట్లు అప్పులు తెచ్చి బ్యాంకులకి మందుబాబులను కూడా తాకట్టు పెట్టిన గనుడు ఈ జగన్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్సు మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుంది. గంజాయి అక్రమ రవాణాలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు మాత్రం ఏపీలో బయటపడతా ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి, నాటుసారా వల్లే ఇవాళ మహిళలపైన కానీ సాక్షాత్తు చిన్నపిల్లలపైన కూడా అత్యాచారాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రం చేరిపోయిందంటే అది జగన్ రెడ్డి సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మద్యం అక్రమ వ్యాపారం మొత్తం జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి ఈ ముగ్గురు సిండికేట్ల ద్వారానే జరుగుతూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం మహమ్మారికి వీరు ముగ్గురే బాధ్యత వహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు, మొబైల్ షాపులు పెట్టించి ప్రజల రక్తమాంసాలతో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి ఆడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా జగన్కి 2,00,000 కోట్లు ముడితే ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్యం పేరుతో, నాసిరకం మద్యం కానీ బెల్ట్ షాపుల పేరుతో 1,000 కోట్లు దోచేశారు. ఈ నాసిరకం మద్యం పోవాలి, మహిళల మాంగళ్యాలు కాపాడబడాలి, అత్యాచారాలు, హత్యలు పోవాలి అంటే దీనికి ఒకటే మార్గం, జగన్ పోవాలి, చంద్రన్న రావాలి. రాష్ట్ర ప్రజానీకానికి మేమందరం విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది
ఈ పరిస్థితి, ఈ నాసిరకం మద్యం పోవాలి, మహిళల మాంగళ్యాలు నిలబడాలి, అత్యాచారాలు హత్యలు ఈ రాష్ట్రంలో పోవాలి అంటే జగన్ పోవాలి, చంద్రన్న రావాలి. ఇదే మా నినాదం.